నాన్వేషణ మన ఛానల్లో ఇంటర్వ్యూ ఏదైతే కనుక జరిగిందో మీ ఫ్యామిలీ గురించి, మీ అన్నయ్య గారి కష్టాల గురించి కొన్ని విషయాలు చెప్పుకుంటూ చాలా పర్సనల్గా నువ్వు మాట్లాడడం జరిగింది. అది చూసిన తర్వాతైనా ఇంకా అన్వేషణ గారు టచ్లోకి రావడం? అది చూసిన తర్వాత అన్వేషణ నాకు మెసేజ్ చేశారు. అన్ని వీడియోస్ షార్ట్స్గా పెట్టి అందరూ కూడా చాలా నీకు షేర్ చేయడం కానీ మిలియన్స్ వ్యూస్ వెళ్ళడం, సో ఎలా అనిపిస్తుంది? నిజం చెప్పాలంటే నాకు చాలా అదృష్టమే. వెంటనే ఐఫోన్ నీ మాటను బట్టి వెంటనే పంపించారు. ఏమన్నాడంటే ఆయన మీ గురించి పర్టికులర్ గా మాట్లాడిన తర్వాత అబ్బాయి ఉప్పల బాలు అని చెప్పి అబ్బాయికి ఫాలోవర్స్ ఉన్నారు సార్. బాలు ఇది సో బాలు క్యారెక్టర్ ఇట్లా ఉంది అన్న తర్వాత సో మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఫోన్ చేస్తూ ఉంటారు కదా, సో మీకు ఏమనిపించింది? బెట్టింగ్ అప్పుడు నువ్వు ఎందుకు చేయలేవు, లక్షలు ఇస్తారు కదా. నాన్వేషణ ఈ ఎవరైతే కనుక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన మనకి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, టీవీ ఆర్టిస్టులు కావచ్చు, వీళ్ళ మీద చేస్తున్న పోరాటం నీకు ఏమనిపిస్తుంది? ఆయన బూతులు కొంచెం అవి రఫ్గా ఉన్నాయి, అవి నాకు నచ్చలేదు. కానీ హీరోలు అయినంత మాత్రంలో హీరోలు అయినా వాళ్ళు చంపినా, వాళ్ళని ఎవరైనా తిట్టినా వాళ్ళ మీద కేసులు పెట్టొద్దా? సో మీ ఫ్రెండ్ ఇమ్రాన్ ఖాన్ కూడా మీరు గట్టిగా ఖండిస్తారా, లేదంటే ఫ్రెండ్ అని వదిలేస్తారా? ఇప్పుడు ఇమ్రాన్ అంటే నాకు ఇష్టం అబ్బా, నా ఫ్రెండ్. ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే కనుక ప్రమోషన్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు అరెస్ట్ అవ్వాలి. నేను కూడా ఇప్పుడు బెట్టింగ్ అప్పులు చేస్తా, నాకు ఆఫర్లు వస్తాయి, మరి నాకు 10 కోట్లు 20 కోట్లు సంపాదించుకుంటా, మరి నన్ను ఎవరు ఏమనొద్దు. ఆ నిజ సాక్ష్యాలు బయట పెట్టినందుకు బతుకు బస్టన్ అవుతుంది. నాకున్న దాన్ని బట్టి నేను తీసుకుంటే నాకున్న కుటుంబ సమస్యలు పోతే, మా అన్న వాళ్ళ పిల్లలు చాలా బాగుంటారు, మా అన్నయ్య బాగుంటారు, ఈ డబ్బులు తీసుకొని చెయ్యాలి అని నీకు ఎందుకు అనిపించలేదు? మా ఇల్లు అమ్మి కూడా మా డాడీ చూపిద్దామంటే కూడా మా ఇల్లు అమ్మిన 3 లక్షలు రావు. సో మీకు ఇప్పుడు డైరెక్ట్ గా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఎట్లా అప్రోచ్ అవుతారు, ఎంత ఇస్తామంటారు, మిమ్మల్ని ఎలా అప్రోచ్ చేయాలి, మీకు ఎంత ఆఫర్ చేస్తారు? మీరు మా దగ్గర రావాలి, ఒక కంపెనీ దగ్గరికి నువ్వు వస్తే మా ఫ్యామిలీ ఇష్టం, మా ఫ్యామిలీ బతకలేదు. చాలా మంది కూడా ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూ నువ్వు మగనా, నువ్వు ఆడనా, లేకపోతే పెళ్ళి అయిందా, ఇలాంటివి అడుగుతుంటారు కదా. ఈ ఇంటర్వ్యూస్ ని ఆపేస్తావా? ఇంకా నేను ఇప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూలు ఇవ్వాలి. ఈ డబ్బులు సంపాదించి బెట్టింగ్ యాప్ల కోట్లు తీసుకుని కాళ్ళ తిరిగి ఐఫోన్లు పెద్ద వాడి స్టైల్ ఒక గన్మెన్ పెట్టుకుని ఇట్లా బెంజికాలు తిరుగుకుంటా అలాంటి కోరికలు నాకు లేదు. ఎవరైనా సరే కనుక నిన్నుగా ఇష్టపడి నిన్నుగా నీ జీవితంలోకి రావాలని, నీకు ఒక చేదోడు వారుగా తోడు ఉండాలని ఏ అమ్మాయిని కనుక నేను ఇష్టపడి ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటావు? హాయ్ అండి, నేను మీ సాయిరామ్ శంకర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా. JR7 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. JR7 మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. JR7 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి విషయాల్ని గ్రాప్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ JR7 మీడియా.